హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా హెల్దీ టేస్టీగా ఉండే చుక్క కూరతో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా చుక్క కూరని బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. చుక్క కూరలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది, ఇంకా మెయిన్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా లేదా అడల్ట్స్కి ఉన్నా ఇది వారానికి 1 టైం 2 టైమ్స్ తిన్నా చాలా బాగుంటుంది. మెయిన్గా పప్పు చాలా బాగుంటుంది అది అండ్ ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇలా బాగా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 కప్స్ కందిపప్పుని వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు అందులోకి మనం పప్పు కోసం తయారు చేసుకునే ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసుకుందాం. చుక్కకూర కొద్దిగా పుల్లగా ఉంటుంది. సో చిన్న స్మాల్ సైజ్ టమాటా అనేది నేను తీసుకున్నాను. ఒకవేళ టమాటా వేయకపోయినా పర్లేదు. అండ్ పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నానండి నేను, పెద్దవి. ఎందుకంటే ఆకు పుల్లగా ఉంటుంది కదా, కొంచెం స్పైసీనెస్ కోసం. అండ్ ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మాకు తనిగా పిల్లలకి తనిగా చేస్తున్నాను. పిల్లలకి ఇంత స్పైసీగా చేయకూడదు, సో అది పిల్లలకి ఎత్తి పెట్టుకున్నాను. పిల్లలకైతే నేను ఎలా పెడతానో మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఆకుకూర అంతా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ కారప్పొడి అండ్ సాల్ట్ తగినంత. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో చింతపండు చాలామంది యాడ్ చేస్తారు, బట్ నేనైతే యాడ్ చేయలేదు. మీకు ఇంకొంచెం పుల్లగా అట్లా కావాలంటే కొంచెం చాలా స్మాల్ సైజ్ చింతపండుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆకు మనకి పుల్లగా ఉంటుంది కదా, అందుకు. సో మొత్తం యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయడమే. 3 to 4 విజిల్స్ వస్తే చాలు, మనకి పప్పు ఆకు 2 బాగా కుక్ అయిపోతుంది. ఇది సేమ్ గోంగూర ఆకులాగా ఉంటుందండి, కాకపోతే గోంగూర ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు. సో పప్పు బాగా ఉడికినాక మనం మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఇక్కడైతే నేను ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సో ఇందులోకి మనం ఫస్ట్ నేను తెల్లగడ్డ వేసుకున్నానండి, ఒక 2 పీసెస్. ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఏ ఆకుకూరకైనా పోపు చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. పోపు బాగా వేస్తే ఆ ఆకు టేస్ట్ మారిపోతుంది. సో ఆకుకూరనే కాదు, అన్ని ఐటమ్స్, సాంబార్ కానీ, రసం కానీ, చట్నీస్ అన్నిటికీ ఈ మెయిన్ ఇంగ్రీడియంటే మనకి తాలింపు. సో తాలింపులో ఇంకా వెల్లుల్లి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో అవన్నీ కొద్దిగా స్ప్లిట్ అయినాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్లో నేను పెట్టే అన్ని రెసిపీస్ మీకు నచ్చితే నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నా ఛానల్ రెసిపీస్ అన్నీ షేర్ చేయండి. నేను నా వల్ల ఎంతవరకు డైలీ పోస్ట్ చేసేకి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇందులోకి మనం పప్పుని యాడ్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అయిపోయినట్లే. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుందండి. నిజంగా నేను ఈ మధ్యనే ట్రై చేసినాను, నాకు ఇన్ని రోజులు తెలియదు, అందుకనే మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోని చూస్తున్నందుకు.
అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.